వరలక్ష్మీ దేవతా పూజ ఈ వ్రతానికి కావలసిన వేదిక పైన తెల్లని గుడ్డపరిచి ఆ గుడ్డపైన బియ్యం పరిచి వరలక్ష్మీ దేవత పటమును ఉంచి ఆ పటం ముందు కలశం ఉంచి కలశంలో నీరు, అందులో మామిడి కొమ్మ, మధ్యలో కొబ్బరికాయ, ఆ కొబ్బరికాయ పైన ఎర్రని గుడ్డ మడిచి పెట్టాలి. తర్వాత దాని ముందుగా ఒక ఎండు కొబ్బరి గిన్నె పైన 2 తమలపాకులు పెట్టి ఒక వక్క ఖర్జూర పండు ఉంచి గౌరమ్మను చేసి పెట్టాలి. తర్వాత మరి ఒక ఎండు కొబ్బరి గిన్నెలో వక్క ఖర్జూర పండు ఉంచాలి. అదేవిధంగా వ్రతానికి అవసరమైన పూలు, పండ్లు, పంచామృతము, కొబ్బరికాయ మొదలగు పూజా సామాగ్రి మీ ముందు ఉంచుకోవాలి. వరలక్ష్మీదేవతాభ్యో నమః. ఆచమ్యం ప్రాణానాయమ్యః. మీ ముందుగల తీర్థపాత్రలోని తీర్థంతో ఉద్ధరణితో ఆచమనీయం చేయండి. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః, ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షయాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరే నమః, శ్రీకృష్ణాయ నమః. మీ చేయిని తీర్థపాత్రలో ఉద్ధరితోటి చేయి కడుక్కోండి. ఘృతాక్తవర్తి సంయుక్త మందకార వినాశకం దీపం దాస్యామి తే లక్ష్మీ గృహాణముదితా భవ. దీపం ప్రతిష్టయామి. దీపారాధన చేయండి. చేసిన తర్వాత అక్కడ పసుపు కుంకుమ వేయండి. దీపం ముందర పూలు పెట్టండి. అక్షింతలు వేసి ఆ దీపానికి నమస్కారం చేయండి. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం ఘంటానాదం కృత్వా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. యస్య విరతభక్త్రాధ్యా పారిషద్ధ్యా పరిషతం విఘ్నం నిఘ్నంతి సతతం విక్షక్సేనం తమాశ్రయేత్. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీవిజయోర్భూతి ధ్రువాని తిర్మతిర్మమ. అన్యదా శరణం నాస్తి తమేవ శరణమమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో జనార్దనః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం ఉమామహేశ్వరాభ్యా నమః. ఓం వానీరనిర్భాభ్యా నమః. ఓం సచీపురందరాభ్యా నమః. ఓం ఇంద్రాదిష్టదిక్పాలకదేవతాభ్యో నమః. ఓం అరుంధతీవశిష్టాభ్యో నమః. ఓం ఇష్టదేవతాభ్యో నమః. మీ ఇష్టదేవతను ప్రార్థించండి. అంటే వరలక్ష్మిని మీరు ధ్యానం చేసుకోండి. కులదేవతాభ్యో నమః. మీ కులదేవతను ప్రార్థించండి. మాతాపితృభ్యో నమః. మీ తల్లిదండ్రులను స్మరించుకోండి. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమః. కొన్ని అక్షింతలు తీసుకొని నాపైన వేసి నమస్కారం చేయండి. ఎండు కొబ్బరి గిన్నెలో పసుపు గౌరవం చేసి పెట్టండి. తమలపాకులు ఉన్నాయి కదా, ఆ తమలపాకుల పైన ఆ పసుపు గౌరమ్మను ఉంచేసి దానిపైన వస్త్రం పెట్టండి. పెట్టారా? పెట్టినారు కదా. కొన్ని అక్షింతలు తీసుకొని ముక్కు ముందర వాసన చూసుకొని వెనక్కేసుకోండి. ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమిభారకాం ఏతేషామవరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణానాయమ్యః. ముక్కు పట్టుకోండి.
ఓం భూ ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తశ్చ విదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. మమ అనుకోండి. మమ ఉపాత సమస్త దురితక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభిధాంచ శుభే శోభనమూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్తే శ్వేతవరాహకల్పే వైవస్వతమనుమంతరే కలియుగే ప్రథమపాదే జంబూదీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలేశ వాయుదేశే శ్రీకృష్ణా కావేర్యో మధ్యప్రదేశే లక్ష్మీ నివాసగృహే సమస్తదేవతాం బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదిషష్టి సంవత్సరాణం శ్రీ పార్థివనామ సంవత్సరే వర్ష ఋతుః శ్రావణమాసే శుక్లపక్షే పౌర్ణమ్యాం తిథౌ వాసరః శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగన విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్య యజమానస్యః. మీ గోత్రం చెప్పండి, మీ పేరు చెప్పండి, మీ భర్త పేరు చెప్పండి, మీ పేరు అనుకోండి. తర్వాత మీ పిల్లల పేర్లు కూడా వరుసగా చెప్పండి. అనండి నాతో సమానంగా. సహా కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం సకల అభీష్ట సిద్ధ్యర్థం సర్వ విఘ్న పరిహారార్థం సర్వ గ్రహ పీడా దోష నివారణార్థం ఆదిత్యాది నవగ్రహ ఏకాదశ స్థాన శుభ ఫలిత సిద్ధ్యర్థం మహాలక్ష్మి కటాక్ష సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫల వ్యాప్యర్థం గణపతి పూజ సహిత శ్రీ వరలక్ష్మి దేవత ముద్దిశ్య శ్రీ వరలక్ష్మి దేవత ప్రీత్యర్థం కల్పోక్త విధానేన యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం సహిత శ్రీ వరలక్ష్మీ దేవత పూజ అహం కరిష్యే. నీళ్ళు వదిలండి. అక్షింతలు తీసుకొని ఆ పాత్రలో నీళ్ళు వదిలేసేయండి. ముందర ఉన్న కలశంలో ఆ కలశంలో పసుపు కుంకుమ అక్షతలు పూలు వేయండి. తర్వాత ఆ పైన ఉన్న వేదిక మీద ఉన్న కలశం పైన కూడా పసుపు కుంకుమ పూలు అక్షింతలు వేసి ఈ కింద ఉన్న కలశం పైన మీ చేయి పెట్టండి. బ్రహ్మవర్ణ కలశ దేవతాభ్యో నమః. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృత కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణః అంగైచ సహితా సర్వే కలశామ సమాశ్రితా గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీంజలేస్మిన్ సన్నిధం కురు. ఆపో వా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపన్నమాపోమృతమాపः సమ్రాడాపో విరాడాపస్వరడాపశ్చందాగుస్యాపో జ్యోతిగుస్యాపో యజోగుస్యాపశ్చత్యమాపः సర్వా దేవతా. ఓం భూర్భువస్వరాపవోం స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ యజమానస్య అభిముఖో భవ. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీం జలేస్మిన్ సన్నిధం కురు. కలుషోదకేన దేవం సంప్రోక్ష. ఆ కలుషంలో పువ్వుతో నీళ్ళు తీసుకొని దేవుని మీద అన్ని ఆకుల మీద నీళ్లు చల్లండి. పూజా ద్రవ్యాన్ని చ సంప్రోక్ష. అన్ని పూజా ద్రవ్యాల మీద కొబ్బరికాయల మీద మీ దగ్గర ఉన్న ఆ పూజా సామాగ్రి మీద అన్నిటి మీద కూడా నీళ్లు చల్లండి. ఆత్మ సంప్రోక్ష.
మీ శిరస్సు మీద నీళ్ళు జల్లుకోండి. మీ పిల్లల శిరస్సు మీద నీళ్ళు జల్లండి. ముందు ఉన్న గణపతి కోసానికి పెట్టిన ఆ ఆకులైతే ఏమన్నాయో వాటిపైన ఈ కలుషంలో ఉన్న నీళ్లు పువ్వుతోటి చిలకరించండి. ఓం ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాయామి, ఆసనం సమర్పయామి, పాదయోర్పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. కాస్త నీళ్ళు చల్లండి. తర్వాత పసుపు కుంకుమ గణపతి మీద వేయండి. హరిద్రాది కుంకుమ విలేపనం సమర్పయామి. వేసినారా పసుపు కుంకుమ? గంధం తీసుకొని పువ్వుతోటి ఆ గంధం ఆకుల మీద చల్లండి. గంధద్వారాం ధరాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం త్వామిహోపహ్వహేశ్వర్యం. ఒక పువ్వు తీసుకొని ఆ పువ్వు పెట్టండి. సుగంధ పరిమళ పుష్పాని సమర్పయామి, పుష్పై పూజయామి. మీ ముందున్న పుష్పాలతో, వివిధమైన పుష్పాలతో, మీకు లభ్యమైన పుష్పాలతోటి ఆ వినాయకుణ్ణి పూజించండి. ఒక్కొక్క పువ్వు వేసి చామంతికా పకుల చంపక పాటలాభ్య పున్నాగజాజ కరవీరి రసాల పుష్పై బిల్వ ప్రవాల తులసీధల మాలికానాం తాం పూజయామి. జగదీశ్వర వాసుదేవ ఆరామ పుష్పాని మనోహరాని జలాశయస్థాని సువల్లవాని సువర్ణ పుష్పాని విమృతాని తాం గృహ్యతాం దేవర ప్రసీద కరివిరై జాజి కుసుమై చంపకై వకలై శుభై శతపత్రై సకలార్చై అర్చయేత్ మల్లికా సుగంధీని మాలత్యాధీన్వై ప్రభో మాయావృతాని పూజార్తాం నానావిధ పరిమళ పుష్పాని సమర్పయామి. అన్ని పువ్వులేసి దండం పెట్టండి. రత్నఖచిత సింహాసనం సమర్పయామి. మళ్ళీ ఒక పుష్పం పెట్టండి. సర్వ ఆభరణాంకుతాం సమర్పయామి. మళ్ళీ ఒక పుష్పం పెట్టండి. ఓం అభివస్త్రాసువసనానర్షావధీన్ సూదఘా పూయమానోపి చంద్రావర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రదినో దేవసోమ యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్హ్యా సహజం పురస్తాద్ ఆయుష్యమగ్నం ప్రతిమంజుశుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రం పెట్టండి. తర్వాత వస్త్రార్తే యజ్ఞోపవీతార్తే అక్షితాం సమర్పయామి. అక్షింతలు వేసి నమస్కారం చేయండి. హరి ఓం గణానాం త్వాం గణపతిగుం అవామహేం కవిం కవీనాముపవస్త్రవస్త్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనస్సున్నన్నోదివిశ్చేదసాదనం. ఓం మహాగణాధిపతయై నమః. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ధూమకేతువే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. హేరంబాయ నమః. స్కందపూర్వజాయ నమః. షోడశనామ పూజాం సమర్పయామి. మహాగణాధిపతి దేవతాభ్యో నమః. అన్ని పూలు వేస్తుండండి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో ఘనాధిప ధూమకేతుర్ఘనాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని ఎపడేచ్చు నియాధిప విద్యారంభే వివాహే చ ప్రవేశే నున్నమే సదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తన్య నిజాయతే. ఇది వేదోక్తమంత్రపుష్పం సమర్పయామి. వక్రతుండం మహాకాయం కోటిసూర్యసమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు శుభప్రదం. మహాగణాధిపతి దేవతాభ్యో నమః. గణపతిని ధ్యానించుకోండి. అక్షింతలేసి నమస్కారం చేయండి. 2 అగరబత్తులు తీసుకొని వనస్పతిర్భవద్ధూపై నానాగంధైషు శుజంతం ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగుయ్యతాం ధూపమాఘ్రాపయామి. 2 అగరబత్తులు తీసుకొని ఆ విఘ్నేశ్వరునికి చూపించండి. ధూపమాఘ్రాపయామి. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పువ్వుతో నీళ్లు త్రిప్పి కింద పాత్రలో వేయండి. ఇది నైవేద్యం సమర్పయామి. ఆ ముందర ఉన్న అరటిపళ్ళు ముందర పెట్టండి. తొక్క తీసి దాని చుట్టూ నీళ్ళు నింపండి. ఓం భూర్భవస్వః. ఓం తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిర్సముతం బ్రహ్మ భూర్భవస్వరోం.
చేతులు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. కాస్త నీళ్ళు చల్లండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపితానమసి ఇత్యుత్తరాపోషణం సమర్పయామి. స్వామి మీద నీళ్ళు చల్లండి 2 సార్లు. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. నైవేద్యానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ కాస్త నీళ్ళు తీసుకొని పువ్వుతోటి ఆ అరటిపండు చుట్టూ నీళ్ళు నింపండి. ఇది మంగళ నీరాజనం సమర్పయామి. కర్పూర హారతి వెలిగించండి, వెలిగించి చూపించండి. సంభ్రాజంచ విరాజంచ విశ్రేర్యాసనగృహే లక్ష్మీ రాష్ట్ర శ్రియామకేత్రయమాసకం శ్రియామతి మానవైకం సిజ్జాతవేదో గామశ్వం పురుషం జగత్ ఆవిభ్రదగ్నాగై శ్రియామా పరిపాదయాత్. కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందం భవం భవామి సతతం నమామి. ఇది మంగళ నీరాజనం సమర్పయామి. కర్పూర నీరాజనం సమర్పయామి. చూపించారా? చూపించిన తర్వాత నమస్కారం చేయండి. తర్వాత 2 తమలపాకులు తీసుకొని ఒక వక్క పెట్టుకొని ఒక రూపాయి పావుల అందులో దక్షిణ పెట్టేసి ఆ విఘ్నేశ్వరుని ముందర పెట్టండి. భోగి ఫలస్య కర్పూరై నాగవల్లి ధృతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతాం తాంబూలం సమర్పయామి. ఆత్మత్రయ ప్రదక్షిణాం సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రదర్శంతే ప్రదక్షిణం పదే పదే. పాపహం పాపకర్మాణి పాపాత్మా పాపసంభవాం త్రాయిమాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి తమేవ శరణమః. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో జనార్దన రక్ష రక్షో విఘ్నేశ్వర స్వామి దేవతాభ్యో నమః. అక్షింతలేసి దండం పెట్టండి. ఇప్పుడు గౌరీ పూజ. ఆకులో గౌరమ్మ ఉంది. గౌరమ్మ పైన మొదలు ఈ కలుషంలో ఉన్న పువ్వుతోటి నీళ్లు చల్లండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాయామి ఆసనం సమర్పయామి. పాదయోర్పాద్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. కాస్త పసుపు తీసుకొని ఆ గౌరమ్మ మీద వేయండి. హరిద్రాది కుంకుమ విలేపనం సమర్పయామి. గంధం తీసుకొని పువ్వుతోటి ఆ గంధంలో ముంచి ఆ దేవత మీద గౌరీ దేవత మీద చల్లండి. గంధద్వారాం ధురాదృశాం నిత్యపుష్టాం గరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం త్వామి హోపహ్వహే శ్రియం గంధం సమర్పయామి. ఒక పుష్పం పెట్టండి. పుష్పై పూజయామి. మళ్ళీ ఒక పుష్పం పెట్టండి. రత్నగజిత సింహాసనం సమర్పయామి. మళ్ళీ ఒక పుష్పం పెట్టండి. సర్వ ఆభరణాంకుతాం సమర్పయామి. 2 చేతులు జోడించి గౌరమ్మకు నమస్కారం చేయండి. యా విద్యా శివకేశవాజననీ యా వై జగన్మోహిని యా పంచ ప్రణవదిరే ప్రణీ యా చిత్కళామాలిని సా పాయాత్ వరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీం మహాగౌరీ నమోస్తుతే. గౌరీమిమాయ సల్యాని తక్షత్తేగపతి ధిపతి శాచతిష్పతి అష్టాపతి నవపతి భవతి సహస్రాక్షర పరమే వ్యోమాన్. గౌరీం ఆవాయామి స్థాపయామి పూజయామి. అక్షతాం సమర్పయామి. అక్షింతలేసి గౌరమ్మకు నమస్కారం చేయండి. 2 అగరబత్తులు వెలిగించండి, వెలిగించి చూపించండి. వనస్పతిర్భవద్ధూపై నానాగంధేశుతమాఘ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతియుతాం ధూపమాఘ్రాపయామి. దీపం దర్శయామి. ధూపాన్ని చూపించండి, దీపాన్ని చూపించండి, చూసి నమస్కారం చేయండి. దానిపైన ఆ పువ్వుతోటి నీళ్లు తిప్పండి. జలాధిక్యం సమర్పయామి. ఇది నైవేద్యం సమర్పయామి. ఒక అరటిపండు తీసుకొని ముందర పెట్టేసి తొక్క తీసి దాని చుట్టూ నీళ్ళు నింపండి పువ్వుతోటి. ఓం భూర్భవ స్వః ఓం తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ మాపో జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్వరం. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయ. కొంచెం నీళ్ళు చల్లండి అరటిపండు మీద. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపితానమసి ఇత్యుత్తరాపోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. 2 సార్లు నీళ్లు ఆ గౌరవం మీద చల్లండి. దక్షిణాసహితం తాంబూలం సమర్పయామి. భోగి ఫలస్య కర్పూరై నాగవల్లి ధృతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిహ్యతాం. 2 తమలపాకులు తీసుకొని ఒక ఒక్క తీసుకొని అందులో దక్షిణ సమర్పించుకొని అక్కడ ముందర పెట్టేసి దండం పెట్టండి. అక్షితాం సమర్పయామి. నమస్కరోమి. పంచామృత స్నానం సమర్పయామి. ఆ పంచామృతం తీసుకొని మీ పక్కకు పెట్టుకోండి. పంచామృతం అంటే పాలు,
పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఈ 5 అక్కడ ఉంచుకొని నేను శ్లోకాలు చెప్పినప్పుడు మీరు ఆ విగ్రహానికి పైన పోసి అభిషేకం చేయండి. ఓం ఆప్యాయ సమేతే విశత సోమృష్యం భవావాజస్య సంగతే ఇది పాయసాం అభిషేచనం కుర్యాత్. పాలతో స్నానం చేయించండి. ఓం దధిక్రావన్నోకారుషం జిష్ణోరస్వస్య వాజిన సురభినో ముఖాకృత్మన ఆయాఘం శితార్షతే ఇది దద్నో అభిషేచనం కుర్యాత్. పెరుగుతోడు స్నానం చేయించండి. శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్సవితోతి వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రసభి ఇది ఘృతేన అభిషేచనం కుర్యాత్. నేతితోడు స్నానం చేయించండి. ఓం మధు వాతారుతాయతే మధు సింధవ మాధ్వేర్న సంతోషదతి మధుంతంగమతోసది మధుమశ్చార్ధుగున్ రుజ మధోధ్యోరస్తున పిదామధమాన్నో వనస్వతిర్ధమాఘుం సూర్య మాధ్వీర్ఘావో భవంతున ఇది మాక్షికేన మధూనాం అభిషేచనం కుర్యాత్. తేనెతోడు స్నానం చేయించండి. ఓం తాం శర్కరా భవన్ శర్కరానాగం శర్కరత్రం వజ్రో వై శర్కర అభిషేచనం కుర్యాత్. పంచదారతో స్నానం చేయించండి. పంచామృత స్నానం సమర్పయామి. ఒక కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి నీళ్ళతోటి అమ్మవారికి స్నానం చేయించండి. నారికేల ఫలోద్భూత నేత్రరసమిత నారికేల ఫలోదకేన స్నానం స్నపయామి. తర్వాత ఆ విగ్రహాన్ని చేతిలో తీసుకోండి. కింద ఉన్న పంచామృతాన్ని ఆ గ్లాసులో పోసేయండి. మళ్ళీ ఆ పాత్రను అక్కడ ఉంచి ఈ విగ్రహాన్ని అందులో ఉంచి ఈ కలుషంలో ఉన్న నీళ్లు తీసుకొని ఆ అమ్మవారికి స్నానం చేయించండి. ఓం తచ్చమ్యో రాహృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాతి భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. నీళ్ళతోటి శుభ్రంగా ఆ విగ్రహాన్ని కడగండి. ఓం ఆపో ఇష్టామయో భువ స్థానమూర్జే దదాతన మహేరణాయ చక్షసే యౌవస్యుతామోరస తస్య భాచేతిరః ఉసదీర్వా మాతరః తస్మాదంగమామయస్యాపో ఇధాచనః ఇది శుద్ధోదక స్నానం సమర్పయామి. కడిగి ఆ వస్త్రంతో మంచిగా శుభ్రంగా తుడవండి. తుడిచి గంధం బొట్టు పెట్టండి. తర్వాత కుంకుమతోటి బొట్టు పెట్టి ఆ ముందున్న సండిలంపై ఆ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయండి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతకల్పం. ముందుగా ధ్యానం. పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మే గేయే సురాసుర నమోస్కృతే. శ్రీవరలక్ష్మీ దేవతాం ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. అమ్మవారిని ధ్యానించుకొని నమస్కారం చేయండి. ఆవాహనం. సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా. శ్రీవరలక్ష్మీ దేవతా ఆవాహయామి. ఆవాహనం సమర్పయామి. 2 చేతులు చూపించి అమ్మవారిని ఆహ్వానం చేయండి. సింహాసనమిదం దేవీం గృహ్యతాం సురపూజితే. శ్రీవరలక్ష్మీ దేవతాభ్యో నమః. రత్నఖచిత సింహాసనం సమర్పయామి. ఒక పుష్పం తీసుకొని ఆ అమ్మవారి ముందు ఉంచండి. అర్ఘ్యం. శుద్ధోదకంచ పాత్రస్థం గంధపుష్పాదిమిశ్రితం అర్ఘ్యం ధాస్యామి తే దేవి గృహాన సురపూజితే. శ్రీవరలక్ష్మీ దేవతాయై అర్ఘ్యం సమర్పయామి. కాస్త ఆ ఉద్ధరణితో నీళ్ళు తీసుకొని అమ్మవారికి చూపించి ఆ పాత్రలో ఉంచండి. పాద్యం. సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణాదేవి త్వం సర్వదేవ నమస్కృతే. శ్రీవరలక్ష్మీ దేవతాయై పాద్యం సమర్పయామి. మళ్ళీ ఉద్ధరణతో నీళ్ళు తీసుకోండి. మళ్ళీ అమ్మవారికి చూపించేసి ఆ పాత్రలో ఉంచండి. ఆచమనీయం. సువర్ణ కలుషానీతం చందనాగర సంయుతం
గృహాణాచమనం దేవీం మయా దత్తం శుభప్రదే శ్రీవరలక్ష్మీ దేవతాయై ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ ఉద్ధరణతో నీళ్ళు తీసుకోండి, అమ్మవారికి చూపించి ఆ పాత్రలో ఉంచండి. పంచామృత స్నానం పయోధతి ఘృతోపేశం శర్కరా మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే శ్రీవరలక్ష్మీ దేవతాయై పంచామృత స్నానం సమర్పయామి. పుష్పంతోని ఆ పంచామృతంలో ఉంచి అమ్మవారికి పైన చిలకరించండి. స్నానం ఓం ఆపో ఇష్టామయో భవ స్థానవూర్జే దదాతన మహేరణాయ చిక్షసే యౌవశ్చివతామోరస తస్య భాజేతనః వసతిర్వా మాతరః తస్మాతరంగమావిశ్చాపో ఇధాచనః. ఇది శుద్ధోదక స్నానం సమర్పయామి. వరలక్ష్మీ దేవతాయై నమః. స్నానం సమర్పయామి. స్నానాంతరం ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ తీర్థావళితోటి నీళ్ళు తీసుకొని అమ్మవారి చుట్టూ దింపి ఆ పాత్రలో నీళ్లు సమర్పించండి. వస్త్రయుగ్మం ఓం అభివస్త్రాసువస్నానర్షాభిధేన సూదః పూయమానో అపి చంద్రావర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రదినో దేవసోమ యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్హ్యా సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రతిమమిష శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రం అమ్మవారి పైన దూదితోటి తయారు చేసిన ఆ వస్త్రాన్ని అమ్మవారి పైన ఉంచండి. వస్త్రార్థే యజ్ఞోపవీతార్థే అక్షితాం సమర్పయామి. అక్షింతలు అమ్మవారి మీద సమర్పించండి. సర్వ ఆభరణాంకృతాం సమర్పయామి. మళ్ళీ ఒక పుష్పం అమ్మవారి దగ్గర సమర్పించండి. ఇప్పుడు అథాంగ పూజ. పూజయామి అనగానే ఒక పుష్పం అమ్మవారి పైన సమర్పించండి. లక్ష్మీనారాయణాయ నమః. పాదౌ పూజయామి. ఓం లక్ష్మీ శేషాయ నమః. గుల్పౌ పూజయామి. ఓం కాలస్వరూపిణే నమః. జంగే పూజయామి. ఓం లక్ష్మీ విశ్వరూపాయ నమః. జానుని పూజయామి. ఓం లక్ష్మీ జగన్నాథాయ నమః. గుహ్యం పూజయామి. ఓం లక్ష్మీ కమలనాభాయ నమః. నాభిం పూజయామి. ఓం లక్ష్మీ జగద్కుక్షే నమః. కుక్ష్యం పూజయామి. ఓం లక్ష్మీ విలసద్వక్షసే నమః. వక్షస్థలం పూజయామి. ఓం లక్ష్మీ చక్రదిస్తాయ నమః. హస్తాన్ పూజయామి. ఓం లక్ష్మీ చతుర్బాహవే నమః. బాహూన్ పూజయామి. ఓం లక్ష్మీ కంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం లక్ష్మీ చంద్రముఖాయ నమః. ముఖం పూజయామి. ఓం లక్ష్మీ సత్యవాచే నమః. వక్త్రం పూజయామి. ఓం లక్ష్మీ శ్రీశాయ నమః. నాసికాం పూజయామి. ఓం లక్ష్మీ రవీంద్రలోచాయ నమః. నేత్రే పూజయామి. ఓం లక్ష్మీ దృక్శ్రోత్రే నమః. శ్రోత్రే పూజయామి. ఓం లక్ష్మీ సర్వవ్యాపినే నమః. శిర పూజయామి. సర్వాంగాణీం పూజయామి. అథాంగపూజౌ సమర్పయామి. అక్షితాం సమర్పయామి. నమస్కరోమి. అక్షింతలు వేసి నమస్కారం చేయండి. ఇప్పుడు మళ్ళీ పుష్పాలు తీసుకోండి. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం అమ్మవారి పైన ఉంచండి. ఓం ప్రకృతేయ నమః. ఓం వికృతేయ నమః. ఓం విద్యాయే నమః. ఓం సర్వభూతహితప్రదాయే నమః. ఓం శుద్ధాయే నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయ నమః. ఓం వాచ్యై నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచేయ నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వదాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయ నమః. ఓం హిరణ్యై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభావరేయ నమః. ఓం అదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయ నమః. ఓం వసుధాయ నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాలయాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షై నమః. ఓం క్రోధసముద్భవాయ నమః. ఓం అనుగ్రహపదాయ నమః. ఓం బుద్ధేయ నమః. ఓం అనఘాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం దీప్తాయ నమః. ఓం లోకశోకవినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రేయ నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మాక్షై నమః. ఓం పద్మసుందరయ్య నమః. ఓం పద్మోద్భవాయ
नमः ॐ पद्ममुखीये नमः ॐ पद्मनाभप्रियाय नमः ॐ रमायै नमः ॐ पद्ममालाधराय नमः ॐ देव्यै नमः ॐ पद्मिन्यै नमः ॐ पद्मगन्धिन्यै नमः ॐ पुण्यगन्धाय नमः ॐ सुप्रसन्नाय नमः ॐ प्रसादाभिमुखेय नमः ॐ प्रभायै नमः ॐ चन्द्रवदनाय नमः ॐ चन्द्राय नमः ॐ चन्द्रसहोदराय नमः ॐ चतुर्भुजाय नमः ॐ चन्द्ररूपाय नमः ॐ इन्दिराय नमः ॐ इन्दुशीतलाय नमः ॐ आह्लादजननै नमः ॐ पुष्टै नमः ॐ शिवाय नमः ॐ शिवकरै नमः ॐ सत्यै नमः ॐ विमलाय नमः ॐ विश्वजनन्यै नमः ॐ पुष्टै नमः ॐ दारिद्र्यनाशिन्यै नमः ॐ प्रीतिपुष्करिण्यै नमः ॐ शान्त्यै नमः ॐ शुक्लमाल्याम्बराय नमः ॐ श्रियै नमः ॐ भास्करै नमः ॐ बिल्वनिलयाय नमः ॐ वरारोहाय नमः ॐ यशस्विन्यै नमः ॐ वसुन्धराय नमः ॐ उदाराङ्गाय नमः ॐ हरिण्यै नमः ॐ हेममालिन्यै नमः ॐ धनधान्यकरै नमः ॐ सिद्धै नमः ॐ त्रैण्यसौम्याय नमः ॐ शुभप्रदाय नमः ॐ रूपवेश्वगतानन्दाय नमः ॐ वरलक्ष्माय नमः ॐ वसुप्रदाय नमः ॐ शुभाय नमः ॐ हिरण्यप्राकाराय नमः ॐ समुद्रतनयाय नमः ॐ जयाय नमः ॐ मङ्गलाय नमः ॐ देव्यै नमः ॐ विष्णुवक्षस्थलस्थिताय नमः ॐ विष्णुपत्न्यै नमः ॐ प्रसन्नाक्षै नमः ॐ नारायणसमाश्रिताय नमः ॐ दारिद्र्यध्वंसिन्यै नमः ॐ देव्यै नमः ॐ सर्वोपद्रववारिण्यै नमः ॐ नवदुर्गाय नमः ॐ महाकाल्यै नमः ॐ ब्रह्मविष्णुशिवात्मिकाय नमः ॐ त्रिकालज्ञानसम्पन्नाय नमः ॐ भुवनेश्वराय नमः इति శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామావళి అర్చన పూజాం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారిని శ్రీ సూక్తంతో స్తుతించాలి కాబట్టి నేను శ్రీ సూక్తం చదువుతుంటాను. మీరు పసుపు కుంకుమలు అమ్మవారి పైన సమర్పించండి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజసస్సజాం చంద్రాం హిరణ్మహీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యామస్తి నాథ ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మాదేవీ చుచతాం కాంసో అస్మితాం హిరణ్యప్రాకారామార్ధ్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే సితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసాం జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముధారాం తాం పద్మినీమేకం శరణమహం ప్రపజ్యే లక్ష్మీర్మే నశ్యతాం తాం రుణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోదవిల్వః తస్య బలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్య అలక్ష్మీం उपैति मां देवः सककीर्तिश्च परिनाशः प्रादुर्भूतोऽस्मिन् राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिं ददातु मे क्षुत्पिपासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान्निर्नुत मे गृहात् गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टां गरीशिनीम् ईश्वरीगुं सर्वभूतानां तामिहोपह्वये श्रियं श्रीर्मे भजतो अलक्ष्मीर्मे नश्यतो मनसः काममाकूतिं वाचस्यत्यमशीमहि पशूनागुं रूपमन्नस्य महिश्रीचैतां यशा कर्धमेन प्रजाभूता वैसम्भवगर्धमां श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपत्सृजन्तु स्निग्धानि चिक्लीदवसमे गृहे निजदेवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्महीं लक्ष्मीं जातवेदो ममावह आर्द्रां यक्कर्णीं यष्टिं पिङ्गळां पद्ममालिनीं चन्द्रां हिरण्महीं लक्ष्मीं जातवेदो ममावह तां मआवह जातवेदो लक्ष्मीमनवगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽस्वान् विन्देयं पुरुषानहं यशुचि प्रहितो भूत्वा जुयादाज्यमन्वहं श्रियपञ्चदशच्चञ्च श्रीकामः सततं जवेदे आनन्दकर्दमश्चैव चिक्लीत इति ऋश्रुतः ऋषयस्ते त्रयः पुत्रा स्वयं श्रीदेवी देवता पद्मासने
मे पद्मवोरो पद्माक्षी पद्मसंभवे त्वं मां भजस्व पद्माक्षीं येन सौख्यं लभाम्यहम् अश्वदायी च गोधायी धनदायी महाधने धनं मे जुषतां देवीं सर्वकाम्यार्थसिद्धये पुत्रपौत्रधनं धान्यम् अस्तश्वाजाविगोर्धं प्रजानां भवति माता आयुष्मन्तं करोतु मां चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभां श्रियमीश्वरीं चन्द्रसूर्याग्निसर्वाभां श्रीमहालक्ष्मीमुपास्महे धनमग्निर्धनं वायुर्धनं सूर्यो धनं वसो धनमिन्द्रो बृहस्पतिर्वरुणं धनमस्तुते वैनतेयसो मं पिबतो रुता सोमं धनस्य सोमनो मह्यं ददातु सोमिनीं न क्रोधो न समाश्चर्यं न लोभो न शुभामदीं भवन्ति हृदपुण्यानां भक्तानां श्रीसूक्तं जपे सदा वर्षन्तु ते विभावर्जो अभ्रस्य विद्युतः रोहन्तु सर्वबीजार्णव ब्रह्मोदिशोदिः पद्मप्रिये पद्मिने पद्महस्ते पद्मालये पद्मदलायताक्षीं विश्वप्रिये विष्णुमनोनुकूले तत्पादपद्मं मयि सन्निधस्वां या सा पद्मासनस्तां विपुलगणतिपदी पद्मपत्रायताक्षीं गम्भीरावर्तनाभिस्तनमिता शुभ्रवस्तोत्तरीयां लक्ष्मीर्दिव्यै गजेन्द्रै मणिगणगजितैः स्नापिता हेमकुम्भै नित्यं सा पद्महस्ता मम सुगे सर्वमाङ्गल्ययुक्तां लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासे भवतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सदसिजां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मीर्सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वधां पराङ्कुशोपाशभीतिविद्रां करैर्वहन्तीं कमलासनस्तां भारार्ककोटिपथिवां त्रिनेत्रां मजेऽहमम्बां जगदीश्वरीन्तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवीं नारायण नमोऽस्तुते ॐ महादेवे च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ शान्ति शान्ति शान्तिः श्रीवरलक्ष्मीदेवताभ्यो नमः अक्षितां సమర్పయామి అక్షింతలు వేసి నమస్కారం చేయండి నమస్కరోమి నమస్కారం చేయండి ఇప్పుడు తోర పూజ మీరు తెచ్చిన ఆ తోరాలను వేదిక మీద అమ్మవారి ముందు ఉంచి నేను చెప్పినట్టుగా చేయండి ముందుగా కలశంలో ఉన్న నీటిని ఆ పుష్పంతో తీసి ఆ తోరాల మీద చిలకరించండి తోరబంధన దేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోర్పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు పసుపు కుంకుమ కూడా ఆ తోరాల మీద వేయండి హరిద్రాది కుంకుమ విలేపనం సమర్పయామి గంధం పుష్పంతో ఆ గంధంలో ఉంచి ఆ తోరాలపైన ఉంచండి గంధద్వారాం ధరాదృశాం నిత్యపుష్టాం గరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం త్వామిహోపహ్వయే శ్రియం గంధం సమర్పయామి ఒక పుష్పం తీసుకొని ఆ తోరాల మీద ఉంచండి సుగంధ పరిమళ పుష్పానిం సమర్పయామి మరి ఒక పుష్పం తీసుకొని సుగంధ పరిమళ పుష్పానిం రత్నఖచిత సింహాసనం సమర్పయామి ఇప్పుడు ఆ తోరాలకి 9 గ్రంథులు అంటే 9 ముడులు ఉన్నాయి ఆ 9 ముడులపైన అక్షింతలు పసుపు కుంకుమ తీసుకొని నేను ఒక్కొక్క గ్రంథి ఆ ముడి యొక్క పూజ చదువుతాను మీరు ప్రథమ గ్రంథి నుంచి వేసుకుంటారండి ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి ప్రథమ గ్రంథి మీద ఆ అక్షింతలు వేయండి ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి రెండో గ్రంథి పైన వేయండి ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి మూడో ముడిపైన అక్షింతలు వేయండి ఓం విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి నాలుగో ముడిపైన అక్షింతలు వేయండి ఓం మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి ఐదో ముడిపైన అక్షింతలు వేయండి ఓం క్షీరాబ్దితనయాయ నమః సక్షిష్టగంధిం పూజయామి ఆరో ముడిపైన అక్షింతలు వేయండి ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి ఏడవ గ్రంథి మీద అక్షింతలు వేయండి ఓం హరివల్లభాయ నమః అష్టమ గ్రంథిం పూజయామి ఎనిమిదవ ముడిపైన అక్షింతలు వేయండి ఓం వరలక్ష్మ్యై నమః నవమ గ్రంథిం పూజయామి ఆ 9వ గ్రంథి పైన అక్షింతలు వేసి నమస్కారం చేయండి తోరగంధి పూజంచ సమర్పయామి
అక్షితాం సమర్పయామి నమస్కరోమి. 2 అగరబత్తులు తీసుకొని ఆ తోరాలకు చూపించండి. వనస్పతిర్భవద్ధూపై నానాగంధేషం ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిఘుయతాం ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలుషంలో ఉన్న నీటిని పుష్పంతో తీసుకొని ఈ అగరబత్తుల చుట్టూ తిప్పి పళ్ళెంలో ఉంచండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇది నైవేద్యం సమర్పయామి. 2 అరటిపళ్ళు తీసుకొని ముందుంచి మళ్ళీ పుష్పంతో ఆ పళ్ళ చుట్టూ తిప్పి ఆ పళ్ళెంలో ఉంచండి. ఓం భూర్భువః స్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువః స్వరం. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఆ పళ్ళపైన నీళ్లు చిలకరించండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాపితానమసి ఇత్యుత్తరాపోషణం సమర్పయామి. పూర్వాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి. 2 సార్లు ఆ నీటిని ఆ తోరాలపైన ఉంచండి. అక్షితాం సమర్పయామి. ఇప్పుడు పూజలో కూర్చున్న వాళ్ళు ఈ తోరాలు తీసుకొని ఒకళ్ళొకరు కట్టుకోవాలి. నేను శ్లోకాన్ని చదువుతుంటాను, మీరు ఒకరికొకరు కట్టుకోండి. అది కూడా కుడి చేయికి కట్టుకోవాలి. బధ్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే తోరబంధన ముహూర్త సుముహూర్తోస్తు. నేను కథ ప్రారంభిస్తాను. మీరు పూలు అక్షింతలు చేతిలో పట్టుకొని కథను విన్న తర్వాత అమ్మవారి మీద అక్షితలు పూలు కాస్త వేసి మిగతావి మీ శిరస్సు మీద వేసుకోవాలి. శ్రీ వరలక్ష్మీ వ్రత కథ ప్రారంభం. ఏకదా నైమిషారణ్యే ఋషయ శౌనకాదయ ప్రప్రచ్చుర్మునయ సర్వే సూతం పౌరాణికం ఖలు. ఒకానొక సమయమున శౌనకాది మహామునులు నైమిషారణ్యం ప్రవేశించి సూత మహాముని ఈ విధంగా అడిగినారట. ఏ వ్రతం చేసినచో ఏ తపస్సు చేసినచో సర్వ సౌభాగ్యములను పుత్రపౌత్రాదులను కలిగి సుఖంగానందరో అట్టి వ్రత విధానమును విన్నవించండి స్వామి అని అడిగారట. అందులకు ఆ సూత మహాముని, ఓ మునీశ్వకులారా, మీరు నన్ను ఏ విధంగా అడిగినారో అదేవిధంగా పార్వతీదేవి అమ్మవారు కూడా ఆ పరమేశ్వరుని ఇదే వ్రతం గురించి అడిగినాదట. ఆ పార్వతీదేవికి భక్తుల కోరికలు తీర్చడి ఆ భోళాశంకరుడు చెప్పిన దానిని మీకు నేను చెప్పుచున్నాను, శ్రద్ధగా వినండి అంటున్నాడు. ఒకానొక సమయమున వెండికొండ అయిన కైలాసంబులో పరమేశ్వరుడు వజ్రవైడూర్యాది మణిమయ ఖచ్చితంబగు సింహాసనంపై కూర్చునియుండగా పార్వతీదేవి వెళ్ళి దివ్యమంగళ స్వరూపుడైన ఆ పరమేశ్వరునికి నమస్కరించి, దేవా, లోకమున స్త్రీలు ఏ వ్రతంబు చేసినా సర్వ సౌభాగ్యములను పుత్రపౌత్రాదులు కలిగి సుఖంగానుందరో అట్టి వ్రతంబును నా కానతీయవలేనని ప్రార్థించిందట. అందుకు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా చెప్పాడు, ఓ కాత్యాయని, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు పుత్రపౌత్రాదులు కలిగచేసడి వరలక్ష్మీ వ్రతము అనొక వ్రతంబు గలదు. ఆ వ్రతంబును శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారం నాడు చేయవలెననిన పార్వతీదేవి ఇట్లను, ఓ లోకారాధ్య, ఈ వ్రతమును ఏ విధానంగా చేయాలి, ఏ దేవతను పూజించాలి, ఈ వ్రతమును పూర్వం ఎవరు ఆచరించినారో సెలవియ్యండని అనగా, ఓ పార్వతి, పూర్వము మగధ దేశంబున కుండినంబు అను ఒక పట్టణం గలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారాలతోడను బంగారు గోడలు గల ఇండ్లతోనూ కూడియుండెను. అట్టి పట్టణములో చార్మతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆమె తన భర్తను దేవునితో సమానంగా ఎంచి ప్రతిదినము ఉదయము స్నానానంతరము పుష్పంబులచే భర్తకు పూజ చేసి పిదప అత్తమామలకు అనేక విధముల సేవ చేసి ఇంటి పనులకు చక్కగా చేసుకొని గయ్యాలిగా కాకుండగా మితముగాను ప్రియముతోనూ భాషించుచుండెను. ఇట్లుండగా ఈ పతివ్రత యందు వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నములో ఆ దేవి ప్రత్యక్షమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహం
అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చిన శుక్రవారం రోజున నన్ను పూజించిన, నీవు కోరిన వరంబులు ఇచ్చని వచించిన చారుమతీదేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారం చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తియే శరణ్యై త్రిజద్వంద్వే విష్ణువక్షస్థలాలయే అని అనేక విధముల స్తోత్రం చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షములు కలిగినేని సర్వజనులు భాగ్యవంతులుగాను విద్వాంసులుగాను అయ్యెదరు. నేనును జన్మాంతరమును చేసిన పుణ్య విశేషంబున మీ పాదదర్శనము నాకు కలిగినని నేను ధన్యవంతురాలినయ్యానని చెప్పగా, వరలక్ష్మి సంతోషం చెంది చారుమతికి అనేక వరములొసగి అంతర్ధానమునుంద చారుమతి తక్షణంభున మేల్కొని ఇంట నలువైపులను చూచి వరలక్ష్మీదేవిని గానక, ఇది కలయేనాయని, అయినా ఇది ఉదయం సమయన కలిగిన స్వప్నం కాబట్టి తప్పక నిజమవునని మనస్సులో అనుకొని సంతోషం చెంది ఈ స్వప్న వృత్తాంతమునంతయు వివరముగా భర్తకు అత్తమామలకు మొదలైన మీరందరికీ చెప్పగా, వారు సంతోషం చెంది ఈ శ్రావణ శుద్ధ శుక్రవారం వచ్చిన తోడనే ఈ వ్రతమును తప్పక చేయవలనని చెప్పిరి. పిమ్మట చారుమతియును ఈ స్వప్న వృత్తాంతమును విన్న స్త్రీలను శ్రావణ మాసం ఎప్పుడు వచ్చునాయని ఆతృతతో ఎదురు చూచుండ్రి. వీరి భాగ్యోదయం వలన శ్రావణమాస పూర్ణిమకు ముందు వచ్చేది శుక్రవారం రానే వచ్చింది. ఆ రోజున చారుమతియును మిగతా స్త్రీలు అందరూ ఉదయమునే నిద్ర మేల్కొని స్నానంబులు గావించుకొని చిత్రవస్త్రములు కట్టుకొని చారుమతీదేవి గృహంబున ఒక ప్రదేశం నందు గోమయంబు చే నలికి మండపం ఏర్పరిచి అందొక ఆసనం వేసి దానిపై కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచపల్లవంబుల చేత కలశం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలమున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అని ప్రార్థించి షోడశోపచార పూజలు చేసి నవసూత్రంబులు గల తోరంబును దక్షిణ హస్తం కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధములైన భక్ష్య భోజ్యంబులను నివేదన చేసి ప్రదక్షిణం చేసిరి. మొదటి ప్రదక్షిణం చేయగానే ఆ స్త్రీలందరి కాళ్ళయందు గల్లు గల్లు మని శబ్దం వచ్చెను. అంతవారు కాళ్లను చూడగా గజ్జలు మొదలగు ఆభరణములు గాంచి సంతసించి రెండవ ప్రదక్షిణం చేయగా అస్తములయందు ధగధగమని మెరిచు నవరత్నములు కలిగిన ఆభరణములు వచ్చెను. మూడవ ప్రదక్షిణం చేసిన తోడనే ఇక చెప్పనేలా ఆ స్త్రీలందరూ సర్వభూషణాంకుతులైరి. అంతేగాక చారుమతి మొదలగు ఆ స్త్రీల గృహంబులెల్లో స్వర్గమయంబులై రథ గజ తురంగములతో నిండియుండెను. వారంతా ఇవి చూసి బహు ఆశ్చర్యచకుతులై ఇదంతయు ఆ వరలక్ష్మీదేవి కటాక్షం వలన కలిగినని చాలా సంతోషం చెంది ఆ దేవిని మరి ఒక్కసారి మనస్సులో ప్రార్థించరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారంగా పూజ చేయించిన ఆ బ్రాహ్మణోత్తమునికి ఘనముగా సాహిత్య సంభావనలతో సత్కరించి అతని ఆశీర్వాదాలను పొంది ఆ తల్లికి నివేదనలు చేసిన భక్ష్యాదులను బంధువుల తోడను ఆహ్వానించిన వారందరి తోడను భుజించి తమ కొరకు వచ్చి కాచుకొని కూర్చున్న వాహనములపై ఎక్కి ఇండ్లకు పోవచ్చు ఒకరితో ఒకరు, ఓహో చారుమతీ దేవి వలన కదా మనకిట్టి మహాభాగ్యము సంపత్తులు కలిగినని చారుమతి దేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ ఇండ్లకు పోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ వారు ఉన్నన్ని రోజులు వారి పిల్లలు ఉన్నన్ని రోజులు ప్రతి సంవత్సరము శ్రావణ శుద్ధ పూర్ణిమకు ముందుకు వచ్చు శుక్రవారం రోజున తప్పకుండా ఈ వరలక్ష్మీ వ్రతమును ఎంతో భక్తి శ్రద్ధలతో చేసి పుత్ర పౌత్రాభివృద్ధి ధన కనక వస్తు వాహనములను మరియు సర్వసుఖములను పొంది అంతిమమున వారు కైలాస ప్రాప్తి నొందిరి. ఈ కథను విని వార్లకును చదువు వార్లకును చేయి వార్లకును వరలక్ష్మీ ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును. ఇది సూతుల వారు శౌనకాది మునులతో చెప్పిన విధాన్ని నేను మీకు చెప్పాను. మీరెంతో భక్తి శ్రద్ధలతో విన్నారు కాబట్టి ఆ వరలక్ష్మీదేవి మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు అష్ట ఐశ్వర్యములు ఆయురారోగ్యములు సత్సంతాన సౌభాగ్యములు కలగజేయాలని ప్రార్థిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. జై భలో వరలక్ష్మీ మాతాజీకి జై. అక్షింతలు వేసి మీ పేరు కూడా కాస్తిని అక్షింతలు శిరస్సు మీద వేసుకొని అమ్మవారికి మనసారా నమస్కరించండి. తర్వాత 2 అగరబత్తులు తీసుకొని వెలిగించి అమ్మవారికి చూపించండి. వనస్పతిర్భవద్ధూపై నానాగంధైష్యం ఆగ్రై సర్వదేవానాం ధూపోయం ప్రతిగుయ్యతాం ధూపమాఘ్రాపయామి ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆ అగరబత్తుల చుట్టూ నీళ్ళు తీసుకొని పుష్పంతో దాని చుట్టూ తిప్పి ఆ పాత్రలో ఉంచండి. ఇది నైవేద్యం సమర్పయామి. 2 అరటిపళ్ళు తర్వాత మీరు చేసిన నైవేద్యం ముందుంచండి. ఒక కొబ్బరికాయ తీసుకోండి. కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయకు బొట్టు పెట్టి అలంకారం చేసి
ముందుంచండి. ఈ నైవేద్యానికి చుట్టుగా పుష్పంతో నీళ్ళు తీసుకొని ఓం భూర్భవ స్వః ఓం తస్య వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిర్సమృతం బ్రహ్మ భూర్భవ స్వరోం ఇలా చేతులు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. నీళ్ళు తీసుకొని పుష్పంతో ఈ నైవేద్యంలో నీళ్లు చిలకరించండి. హస్తో ప్రక్షాళయామి నీరు తీసుకొని అమ్మవారి పైన నీళ్ళు చిలకరించండి. పాదో ప్రక్షాళయామి ఇది షడ్రసోపేత నైవేద్యం సమర్పయామి. కదలీబల నారికేల నైవేద్యం సమర్పయామి. నైవేద్యానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మరొకసారి నీళ్లు పుష్పంతో తీసుకొని దాని చుట్టూ దింపండి. పాత్రలో వేసి నమస్కారం చేయండి. ఇది మంగళ నీరాజనం సమర్పయామి. ఇప్పుడు మీరందరూ ఆ మంగళహారతి తీసుకొని లేచి నుంచొని అమ్మవారికి మంగళహారతి కర్పూర హారతి ఇవ్వండి. రెండు పువ్వులు అక్షింతలు చేతులు తీసుకొని పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా శ్రీవరలక్ష్మీదేవతాయే నమః మంత్రపుష్పం సమర్పయామి. అలాగే ఒక 5 ప్రదక్షిణాలు కుడివైపు నుంచి అందరూ కూడా తిరిగి ఈ పువ్వులు అక్షింతలు ప్రదక్షిణమైన తర్వాత అమ్మవారి మీద వేసి నమస్కారం చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రదర్శంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణి పాపాత్మా పాపసంభవాం త్రాయి మాం కృపయా దేవా శరణాగతవత్సల అన్యదా శరణాసి తమేవ శరణమమః తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో శ్రీ మహాలక్ష్మీదేవతాభ్యో నమః వరలక్ష్మీదేవతాభ్యో నమః సర్వదేవతాభ్యో నమః అక్షితాం సమర్పయామి నమస్కరోమి. ఇప్పుడు తాంబూలం సమర్పించాలి. అమ్మవారికి 2 తమలపాకులు 1 వక్క సంభావనతో మీ తాంబూలాన్ని ఆ అమ్మవారి ముందు ఉంచండి. పోగి పరస్కర్పూరై నాగవల్లి ధలరితం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం తాంబూలం సమర్పయామి. నమస్కారం చేయండి. తర్వాత 2 అక్షింతలు పూర్తి తీసుకోండి. సమస్త రాజోపచార శబ్దోపచార భక్తోపచార పూజాం సమర్పయామి. అనేన భగవాన్ సర్వాత్మక శ్రీ వరలక్ష్మీ దేవత చరణారవిందార్పణమస్తు. అక్షింతలు పూలు నీళ్ళు తీసుకొని ఆ పాత్రలో నీరు పోసుకొని వదిలేసేయండి. ఇప్పుడు అమ్మవారి ముందుంచిన ఆ వాయినాలను 5 ముత్తైదులను పిలిచి వారికి వాయినం ఇచ్చేసి నమస్కారం చేయండి. వారి ఆశీర్వాదాన్ని పొందండి. నేనిప్పుడు ఒక శ్లోకాన్ని చదువుతున్నాను. ఆ శ్లోకం చదివేప్పుడు మీరు వాయినాలు ఇవ్వండి. ఇందిరా ప్రతిగుణాతు ఇందిరా వైదదాతి చ ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమో నమః. వాయనం సమర్పయామి. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటినమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటినమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటినమ్మ వాయనం. పుచ్చుకున్నదెవరు? నేను వరలక్ష్మిని. ఫలం మనోరతి ఫలం పుత్రపౌత్ర ప్రవర్ధనం యస్మాతస్మాత్ సమ్మే మనశ్శాంతి ప్రయచ్చ మే ఫలదానం తుభ్యమహం సంప్రదతే నమః. యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మ చ ఆయుకీర్తిం ప్రజాం దదో
भागधेयेनैवैनं प्रणयिते ब्राह्मण आरुषेय उद्धरेत् ब्राह्मणो वै सर्वा देवता सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ता सर्वा वेदवदे ब्राह्मणे वसन्ते तस्मा ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान्नाश्लीलं कीर्तयेद्देता एव देवता प्रीणाति पर्याप्त्या अनन्तरायाय सर्वस्तोमेति रात्रौ द्रोहति सर्वस्याप्त्यै सर्वस्य जिते सर्वदेवतेनाप्नोति सर्वं जयति शतमानं भवति शतायुः पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति अस्य यजमानस्य सह कुटुम्बस्य सपुत्रिकापुत्रस्य सद्भातृकस्य सबन्धुवर्गक्षेमस्थैर्यधैर्यविजय अभय आयुरारोग्यैశ్వర్యాభివృద్ధిరస్తు। మీరు అమ్మవారిని కదిలించేప్పుడు ఈ విధంగా పూజ చేసుకోవాలి. పునఃపూజనం చ కరిష్యే ఛత్రం ధారయామి చామరే వీజయామి నృత్యం నర్తయామి దర్పణం దర్శయామి గీతం శ్రావయామి సమస్త రాజోపచార శబ్దోపచార భక్తోపచార పూజాం సమర్పయామి. నేనిప్పుడు మంత్రం చెప్తుంటాను, మీరు అమ్మవారిని కదిలియండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్ పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తు మే యాంతు దేవా గణా సర్వే పూజామాతాయ పార్థివ ఇష్టకామ్యార్థఫలసిద్ధ్యర్థం పునరాగమనాయ చ శ్రీవరలక్ష్మీదేవతాభ్యో నమః. ఇప్పుడు 2 అగరబత్తులు వెలిగించి అమ్మవారికి చూపించండి. వనస్పతిర్భవద్ధూపై నానాగంధేష్యం ఆఘ్రే సర్వదేవానాం ధూపోయం రధిగుయతాం ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 2 అరటి పనులు తీసుకొని కొంచెం తొక్క తీసి ముందర పెట్టండి. పునర్నైవేద్యం సమర్పయామి. ఓం భూర్భువస్వః ఓం తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ మాపో జ్యోతిర్సమితం బ్రహ్మ భూర్భువస్వః ఓం ప్రాణాయ స్వః ఓం అపానాయ స్వః ఓం యానాయ స్వః ఓం ఉదానాయ స్వః ఓం సమానాయ స్వః మధ్య మధ్యే పానీయం సమర్పయామి. కదలీపర నైవేద్యం పునర్నైవేద్యం సమర్పయామి. నైవేద్యానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పుష్పం తీసుకొని నీరు తీసుకొని మళ్ళీ ఒకసారి చుట్టూ తిప్పి ఆ పళ్ళెంలో ఉంచండి. ఇది కర్పూర నీరాజనం సమర్పయామి. కర్పూర గౌరం కర్ణావతారం సంసారసారం భుజకేంద్రహారం సదా వసంతం హృదయారవిందం భవం భవామి సతతం నమామి. ఇది మంగళ నీరాజనం సమర్పయామి. కర్పూర నీరాజనం సమర్పయామి. మంగళ నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. చుట్టూ నీళ్ళు దింపండి, పళ్ళెంలో ఉంచండి, అక్షింతలు వేసి నమస్కారం చేయండి. లక్ష్మీదేవతను ఎల్లప్పుడూ మమ్మల్ని కాపాడాలని చెప్పి ఒకసారి మనసారా వేడుకొని అక్షింతలు వేసి నమస్కారం చేయండి. ఓం తస్సత్ సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.